ఇంకా మేమైతే రెడీ. అమ్మమ్మ గారిని పర్ణికాని లక్కీని కూడా ఏమను. అందరం బిజీగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం. ఈ శారీస్ అయితే అత్తయ్య గారు కొన్నారు ముగ్గురికి. పొంగళ్ళు చేయటం కూడా అయిపోయింది. వీడికైతే తులాభారం జరుగుతుంది. ఇప్పుడు ఎంతలా ఏడుస్తాడో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఈ రోజు అయితే మిడ్ నైటే వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. అసలు ఏంటో మిడ్ నైట్ కరెంట్ పోయింది. సుమారు 1 గంట సేపు అయింది కరెంట్ పోయి కూడా. ఇంకా రిక్కీ అయితే ఒబ్బకి పడుకోలేక లెగిసి గోల గోల చేస్తున్నాడు. సరే అని ఇంక నేను రిక్కీని తీసుకొని బయటకు వస్తే నాతో పాటు అత్తయ్య గారు కూడా వచ్చారు. అత్తయ్య గారిని చూసి డాలీ వచ్చింది. ఇంక ఇట్లా కరెంట్ చాలా సేపు పోయిందనమాట. వీడైతే ఇంక డాలీతో ఆడుకుంటూ ఉన్నాడు. ఈ గ్యాప్ లో మా ఆయన, మావయ్య గారు అందరం లేచి కూర్చున్నాము. వదిన కూడా నిద్ర లెగిసే ఉంది కానీ మళ్ళీ లెగిస్తే దక్షితక్కలు లేస్తాడా అన్నట్టు లేవలేదనమాట. ఇంకా వాడు కాసేపటికి లేచి ఇంకా ఆటలు ఆడుతున్నాడు వాడు కూడా. అసలు ఊరు మొత్తం పోలేదు, అంటే 2-3 లైన్లు పోయినాయి అంట. ఇంకా లైన్ మ్యాన్కి చేస్తే మరి ఏమన్నారో తెలియదు, ఏం చెప్తారు. టైం అయితే 12:35 కరెంటు పోయింది. లైన్ మ్యాన్కి ఫోన్ చేస్తే ఎమ్మటే రెస్పాన్స్ అండి. ఊరంతా కరెంటు పోయింది, ఎమ్మటే వచ్చారు. ఇంక వీళ్ళందరూ పిల్లగాళ్ళు లేచి ఆడుతున్నారు పాపం. ఏసీ లేక ఫ్యాన్ గాలి సరిపోక వాళ్ళు ఫోన్ చేసి ఎమ్మటే వస్తామని చెప్పారు. వచ్చారు, 1/2 అవర్ లోపలనే వచ్చారు. ఇంకా పొద్దున్నే లేవంగానే ఒక సైడ్ కొడుకుని ఒక సైడ్ అల్లుడిని వేసుకొని మా ఆయన అయితే ముచ్చట్లు ఆడుతున్నాడు. మరి రిక్కీ గడు మా ఆయన మీద ఉన్నా కూడా డాలింగ్ చూస్తానే ఉన్నాడు. ఫోటోషూట్ బాబు గారికి. ఇంకా ముందైతే ఫ్రెష్ అయిపోదాంలే అన్నట్టు తినేసి ఫ్రెష్ అవుతున్నారు అనమాట, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎందుకంటే బోనం ఉంది, వెళ్ళాలి. ఇంక ముందైతే రెడీ అవ్వగానే 4 ఫోటోలు 2 వీడియోలు తీసేసుకున్నాం అనమాట. మళ్ళీ తర్వాత కుదిరిద్దా లేదా అన్నట్టు. ఇంక ఇప్పుడే పెనుగంచిపోలు తాతయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాము. బోనం అక్కడే ప్రిపేర్ చేసి అక్కడ నుంచే తీసుకెళ్తాం అనమాట అమ్మవారి గుడికి. ఇంకా మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర పార్కింగ్ ఉండదులే అని చెప్పి ఒక కారులోనే వెళ్తున్నాం అనమాట. వెనక మేమైతే బండి వేసుకొని వెళ్తున్నాం. అది కాక ఏమన్నా అవసరం పడితే బండి కూడా కావాలి కదా అన్నట్టు ఇంకా బండి ప్రిఫర్ చేసాం అనమాట. నాకైతే బోనాల గురించి అంత ఐడియా లేదు, ఎందుకంటే మా సైడ్ అంతగా చేసేవాళ్ళు కాదనమాట. అందుకని నాకైతే ఐడియా లేదు. కాకపోతే అత్తయ్య గారు వాళ్ళు మాత్రం అత్తయ్య గారు పెళ్ళి అయ్యాక కూడా మా ఆయన పుట్టాక ఇట్లా బోనం అయితే చేశారంట. యాక్చువల్గా ఇదైతే అత్తయ్య గారు మొక్కు అనమాట. నాకు వదినకి ఇద్దరికి కొడుకులు పుడితే బోనం చేయిస్తాను అని చెప్పి మొక్కున్నారు. ఇంకా కోరుకున్న కోరికైతే తీరింది కదా అన్నట్టు ఇంక ఇప్పుడైతే బోనం చేయిస్తున్నారు మా ఇద్దరి చేత. అసలే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా, తెల్లారుజామునే లేచి తొందరగా కానించుకొని వెళ్దాం అనుకున్నాం కానీ అసలు కుదరలేదు. ఎందుకంటే ఒకళ్ళకి 4 పిల్లలు ఉన్నారు, మేమందరం కూడా ఫ్రెష్ అవ్వాలి కదా, చాలా లేట్ అయిపోయింది అనమాట. అయినా కూడా ఇంకా అమ్మవారి దయ ఏమో మరి. ప్రెసెంట్ అయితే చల్లగానే ఉంది, మరి మా బోనం తీసుకెళ్లే లోపు ఎట్లా ఉంటుందో చూడాలి. మేమైతే హైదరాబాద్ నుంచి ఊరు వచ్చేలోపే ఇవన్నీ మాట్లాడేసి రెడీగా ఉంచారనమాట. అంటే ప్రభ కానీ బ్యాండ్ కానీ ఇలాంటివన్నీ ముందే మాట్లాడేసి పెట్టేశారు. ఇంక ఇవన్నీ కూడా ముందు రోజు తప్పించేసి ఉంచేసాం అనమాట ఇక్కడే. ఇంకా అత్తయ్య గారు అయితే ముందు కుండలకి ఇట్లా పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతున్నారు. ఈలోపు మేమందరం అయితే కాళ్ళకి పసుపు రాసుకొని ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదా అలాంటివన్నీ చేసుకుంటున్నాము. ఇంకా ఇలా పసుపు రాసిన తర్వాత కుండ చుట్టూ కుంకుమ బొట్లు అయితే పెట్టాలి. 2 కుండలు ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మొక్కుకున్నారు అత్తయ్య గారు ఇద్దరికి అని చెప్పి. అందుకనే వదినకి నాకు అని 2 కుండలు అయితే తెచ్చారు. ఎవరైనా పాలు పొంగించడం అంటే ఇత్తడి దాంట్లో చేస్తారు కదా, కానీ ఇక్కడ అమ్మవారికి మాత్రం ఇలా మట్టి కుండల్లోనే చేస్తారనమాట. తిరుపతమ్మ గుడి చాలా ఫేమస్ అని మీ అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఇలా పొంగళ్ళు కూడా చేసుకుంటారనమాట. ఇంకా మేమైతే లోకల్లోనే తాతయ్య గారు ఇల్లు ఉంది కాబట్టి మేము ఇక్కడ నుండే చేసుకొని అయితే తీసుకెళ్తున్నాం పొంగళ్ళు. అదే పొరుగు ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అయితే గుడి దగ్గరే పొంగళ్ళ షెడ్లు ఉంటాయి, అక్కడ గ్యాస్ కావాల్సిన సామాన్లు అయితే అవైలబుల్ గా ఉంటాయి. అట్లానే గుడి బయట అయితే మేళగాళ్ళు కూడా ఉంటారు. ఇంకా మేమైతే పొంగళ్ళు ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి ప్రభ కానీ మేళగాళ్ళని కానీ ముందే మాట్లాడేసుకున్నాము. ఇంకా మేమైతే మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఇట్లా కుండ పెట్టుకొని ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పోసుకొని పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము.
ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. ఇంకా మేళగాళ్ళు గాని, మైక్ గాని అన్నీ సెట్ అయ్యి రెడీగా ఉన్నాయన్నమాట బయట. మా పొంగల్లో అయితే మేము బయలుదేరాలి. అదే శుక్రవారం గాని, ఆదివారం గాని కళ్ళు సరిపోవన్నమాట. అంతమంది జనాలైతే వస్తూ ఉంటారు. ఇరుగు పొరుగు ఊర్ల నుండి వెహికల్స్ వేసుకొని వస్తారు. అసలు తాతయ్య గారు వాళ్ళ ఇంటి ముందు కూర్చుంటే చాలు, ఇక్కడ నుంచే జనాలైతే క్లియర్ గా ఫుల్ గా వెళ్తూ ఉంటారన్నమాట. పాలు కదలట్లా టీవీ చూస్తా. కొంచెం ఒక చుక్క బయటకు వచ్చా. పాలు పొంగాలన్నా కూడా దేవుడి అనుగ్రహం కావాలన్నట్టు అమ్మవారు బాగా పరీక్షించిద్ది అనమాట. పాలైతే అక్షయనం అవ్వాలని చెప్పి మేమందరం దండం పెట్టుకుంటున్నాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కుండలు అయితే ముందు రోజే తీసుకొచ్చామని చెప్పి. ఇంకా తీసుకొచ్చి ఇట్లా నీళ్ళల్లో అయితే నానబెట్టి ఉంచేశారు. ఎందుకంటే కుండ మట్టి స్మెల్ రాకుండా ఉంటదని. పైకి వచ్చింది. తల్లి రావాలి, రావాలమ్మా, నీ మొక్కు చెల్లిస్తున్నా తల్లి రా. ఒక్క నిమిషం ఒకటి అమ్మమ్మ గారిని పర్ణికాని లక్కీని కూడా ఏమను. ఈ ప్రభ మాత్రం మేము వచ్చేలోపే రెడీ చేసి ఇక్కడ పెట్టారనమాట. ఒక కుండలో పాలైతే అక్షయనం అయ్యాయి, రెండో కుండలో పాలు ఇంకా అవ్వలేదన్నమాట. వెయిటింగ్ అంటే పెద్ద పొయ్యి మీద పెట్టిన కుండ అయితే తొందరగా అయిపోయింది, కానీ చిన్న పొయ్యి మీదది కొంచెం ఆలస్యమైంది అనమాట. ఇంక ఇక్కడ వదిన అయితే పూలు కడుతుంది, అన్నయ్య గారేమో నిమ్మకాయలు గుచ్చుతున్నారు. ఈ నిమ్మకాయల దండేమో అంకమ్మ తల్లికి మొక్క అనమాట, అందుకని ఇట్లా గుచ్చుతున్నాము. నానా 2 పెద్ద టవల్స్ తీసి ఉంచుకో, మెత్తని పెట్టాను. దీనికి పసుపు అంట రాసి వడికట్టు బియ్యం కట్టాలంట. పసుపు తెలిపే అక్కడ కాళ్ళకి రాసింది రాయి, మళ్ళీ విడిగా పోసుకోవచ్చు. దానికి రాసింది లేదు, మొత్తం పట్టింది మడిగానికి మొత్తానికి. తల్లి రామ్మా, రావాలి తల్లి, అక్షరం కావాలమ్మా. నువ్వు కూడా దండం పెట్టుకుంటూ వచ్చి అట్లా పెట్టి వెనక నుంచి గోవింద గోవింద. అమ్మ తిరుపతి తల్లి గోపయ్య స్వామి రావాలమ్మా, లక్షణం కావాలి తల్లి, తిరుపతి తల్లి. ఇంకా రెండో కుండలో పాలు కూడా అక్షయనం అయ్యాయి. ఇదైతే మా తాతయ్య గారు నానమ్మ గారు పెళ్ళప్పటి ఫోటో అనమాట. ప్రభకైతే వడికట్టు బియ్యం కడుతున్నారు. ఇక్కడ ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మాకు అప్పుడే కార్ రిజిస్ట్రేషన్ కానీ కాల్ చేశారు. ఇంకా వెళ్ళక తప్పలేదనమాట. ఇంక మావయ్య గారు అయితే నన్ను తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ అవగొట్టుకొని వచ్చాము. ఏజెంట్ కూడా ఊర్లో ఆయనే కాబట్టి ఒక పావు గంటలో అయిపోయింది, మొత్తం రెడీ చేసి ఉంచారు. వెళ్ళి ఫింగర్ ప్రింట్ వేసేసి వచ్చేసాను అనమాట. దండం పెట్టుకో, బరువు కాకుండా గట్టిగా. పెనగంచిపురంలో అయితే అంకమ్మ తల్లికి కోళ్ళు కానీ ఆటలు కానీ అయితే బలిస్తారనమాట. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు. మేమైతే మా ఇంటి సాకల వాళ్ళు అయితే వచ్చి కోడిని కట్ చేసుకుని వాళ్ళే తీసుకుని వెళ్తారు. ఇంకా ఎవ్రీథింగ్ ఏజ్ అయితే రెడీ అనమాట. ఆ కుండకి పైన అమ్మవారికి సంబంధించిన జాకెట్ ముక్క, పూలు, కొబ్బరికాయ ఇట్లా వేప కట్ అయితే రెడీ చేస్తారు. ఇంకా ఈ చీరలు అయితే అత్తయ్య గారు తీసుకున్నారనమాట. మొక్కు నాది కాబట్టి నేనే తీసుకుంటా అన్నారు.
తాళాలతో ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి వెళ్ళాము. బోనం మాతో మోయిస్తా అని మొక్కున్నారు కాబట్టి ముందైతే మేము ఎత్తుకున్నాం బోనం. కాకపోతే ఫ్యామిలీలో ఎవరైనా మోయొచ్చు అనమాట. కానీ బోనం ఎత్తిన వాళ్ళకి ఓపుకున్నంతసేపు మోస్తే మంచిది, అంటే మధ్యలో అమ్మవారు పరీక్షించిద్ది అనమాట, ఇక్కడ దాకా మోయగలుగుతారా లేదా అన్నట్టు. ఇంక మేమిద్దరం అయితే కుదిరినంత దూరం మోయగలిగినంత దూరం మోసాము. ఇంకా ఆ తర్వాత మాత్రం అత్తయ్య గారికి, మా ఆయనకి, అన్నయ్య గారికి ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట బోనం. మాతో పాటు వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నారు ఏం తినకుండా. అందుకనే ఇంకా ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము. పైగా ఇలా మోస్తే మంచిది అంటారు కదా అన్నట్టు అందరం అయితే ఒకసారి ఎత్తుకున్నాం. తాతయ్య గారు ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్ సుమారు. ఇంకా ఈరోజు మా అదృష్టం తగ్గట్టు ఎండ కూడా పెద్దగా లేదు. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే గుడి దగ్గరికి చేరుకున్నాం. ఇంక ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బోనం కొద్దిసేపు నేనైతే తీసుకున్నాను. ఆ గుడి చుట్టూ 1 రౌండ్ వేసి ఒక ప్రదక్షిణ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. గుడిలో అన్ని దేవుళ్ళకైతే బట్టలు పెడదామని మొక్కున్నాము. ఇంకా అందుకనే బట్టలు కూడా తీసుకొచ్చారు. అంటే చీర, జాకెట్టు, పంచా, కండువా తీసుకొచ్చాము. మేము హైదరాబాద్ నుండి ఊరికి వచ్చేలోపు అవన్నీ వీళ్ళు సెట్ చేసి ఉంచారనమాట. ఇంకా తాతయ్య గారు వాళ్ళు నడవలేరు కాబట్టి ఇంకా కార్ వేసుకొని వచ్చాము. పిల్లలు కూడా అంత దూరం నడవడం ఇబ్బంది అయింది కదా అన్నట్టు ఇంకా కార్లో వచ్చాము. గుళ్ళోకి ఫోన్ అయితే అలో లేదు, అందుకనే కుదిరినంత వరకు అయితే వీడియో తీసుకుంటాను. ఇంకా గుళ్ళోకి వచ్చేసాము. దర్శనం కూడా అయిపోయింది. అట్లానే బట్టలు పెట్టేశాము అండ్ పొంగళ్ళు కూడా సమర్పించేశాము. మీరు మా ప్రీవియస్ వీడియో చూసి ఉంటే తెలిసే ఉంటుంది, ఆల్రెడీ దక్షిత్ గారికి పుట్టెంట్రుకలు అయితే అయ్యింది. ఇది నెక్స్ట్ డే వీడియోనే అనమాట. కాకపోతే అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. ఇంకా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇంకా ఇవాళ ఈ పొంగళ్ళతో పాటు వీడికి దక్షిత్ గారికి తులాభారం అండ్ చెవులు కుట్టించడం కూడా ఉందన్నమాట. రిక్కీ పుట్టెంట్రుకలు అయిన తర్వాత కూడా ఇలా తులాభారం అయితే చేసాము ఇక్కడే ఈ టెంపుల్లోనే. అండ్ ఇంకా మా ఇంట్లో ఎవ్వరు చిన్నపిల్లలు పుట్టినా కూడా ఇక్కడ ఆనవాయితీ కింద ఇట్లా బెల్లంతో అయితే తులాభారం చేస్తాము. ఇంకా వీడికి ఏంటంటే బెల్లంతో పాటు చిల్లరతో కూడా తులాభారం చేస్తానని మొక్కుకున్నారు. ఇంకా అందుకనే బెల్లం అండ్ చిల్లరతో తులాభారం అయితే ఫినిష్ చేసాం. ఇంకా ఈ బెల్లం అయితే ఇక్కడ ప్రసాదం చేస్తారు కదా, ఆ లడ్డూల్లోకి యూజ్ చేస్తారు. ఇంకా చిల్లర ఏమో తులాభారం అవ్వగానే మన చేతే హుండీలో వేయిస్తారు. మేము ఎప్పుడు ఇట్లా తులాభారానికి వచ్చినా కూడా వాళ్ళ వెయిట్ కంటే కొంచెం ఎక్కువే మనీ కానీ బెల్లం కానీ కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకొస్తాం అనమాట. ఎందుకంటే దేవుడు పరీక్షిస్తాడని చెప్తారు కదా, ఇలాంటి వాటిలో కూడా అట్లా ఉంటుందని చెప్పి మేమైతే కొంచెం ఎక్కువే తీసుకొస్తాము. ఇంకా మనం బోనంగా తెచ్చిన పరవాన్నాన్ని కొంచెం ప్రసాదంగా భక్తులందరికీ అయితే ఇస్తున్నారు ఇక్కడ. తులాభారం అయితే అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ వచ్చేలోపు చెవులు కుట్టించే కార్యక్రమం అనమాట. ఇక్కడైతే చెవులు కుట్టించడానికి కౌన్సిలర్ అయితే రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళే కదా గోల్డ్ వర్క్ చేసేది, వాళ్ళైతే ఇక్కడ గుళ్ళో రెడీగా ఉంటారు. దానికి ఒక టికెట్ కూడా ఉంటుంది అనమాట. మేమైతే ముందుగానే మాకు కావాల్సిన మోడల్లో అయితే పోగులు అయితే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ టైము నన్ను కుడి చెవికి అయితే అట్లా 3 టైమ్స్ అంటించి ఇవ్వమని చెప్పారు. తర్వాత వాళ్ళు అయితే మార్క్ చేసుకొని దాన్ని మంచిగా షార్ప్ చేసుకొని వాడికైతే గుచ్చుతున్నారు అనమాట. మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే కాబట్టి మ్యాక్సిమం ఈ గుళ్ళో స్టాఫ్, అయ్యగారులు, ఇట్లా వీళ్ళు వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరూ బాగా పరిచయం అనమాట. మేమైతే ఇంకా మొబైల్ ఎందుకులే అని చెప్పేసి ముందే ఎవరు తీసుకొని రాలేదు. 1-2 మొబైల్ తెచ్చిన అయితే కారులో పడేసాం. ఇక్కడ వీళ్ళ మొబైల్ తీసుకొని వీడియోస్ తీసుకొని మేమైతే షేర్ చేసుకున్నాం అనమాట. వీనికైతే పోగులు అయితే కుట్టారు. కుట్టిన తర్వాత సెప్టిక్ కాకుండా వాళ్ళ దగ్గర ఒక డ్రాప్స్ లాగా ఉంటే అదైతే వేసారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేలోపు ఇంకా బట్టలు పెట్టే కార్యక్రమం ఇవన్నీ ఉన్నాయి. ఇంకా రిక్కీ గాడైతే గుడి అంతా ఖాళీ ప్లేస్ కదా, చక్కగా ఆడుకుంటున్నాడు అనమాట. మనుషులు ఎవరో లేని చోటుకి వెళ్ళి ఆడుకుంటాడు వాడు మాత్రం. మేమైతే ఈ కార్యక్రమం సోమవారం పెట్టుకున్నాము, ఎందుకంటే ఆ రోజు మంచిది అని చెప్పారు. ఇంకా అందుకనే ఆ రోజు చేసాం. అందుకనే జనాలు కూడా పెద్దగా లేరనమాట. ఏం కాదులే. ఇంకా చెవులు కుట్టించినందుకు మేనమావగా మా ఆయనకైతే బట్టలు పెడుతున్నారు. ఇంకా దక్షిత్ గారికేమో మా ఆయన, అత్తయ్య గారు వాళ్ళు అండ్ తాతయ్య గారు వాళ్ళు అందరూ బట్టలు అయితే పెట్టారు.
ఇంకా గుడిలో కార్యక్రమం మొత్తం అయితే అయిపోయింది. ఇంకా మధ్యలో గోశాల ఒకటి చూసుకొని గుడి బయట ఇంకా ఇంటికైతే రిటర్న్ అవుతున్నాము. మా దర్శనం అయ్యి బయటకు వచ్చే లోపు ఇక్కడైతే ఎవరో మళ్ళీ బోనం తీసుకొని వచ్చారు. అది చూసి రిక్కీ అయితే ఇక్కడ డాన్సులు వేస్తున్నాడు. ఫ్రీ అయిపోతారు పిల్లగాడు. ఓయ్ కార్ అక్కడ ఉండదు, నేను తీసుకుని వెళ్తా. ఫ్రీ అయిపోతుంది. దేనికో దాన్ని పెట్టి దీన్ని పెట్టు. ఇంకా బయటికి రాగానే పిల్లలకైతే కొన్ని బొమ్మలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వస్తూ వస్తూ కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చాము. రిక్కీ అయితే టీవీ చూస్తున్నాడు. ఇంకా మా ఆయన అయితే కూలర్ వేసుకొని ప్రశాంతంగా పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా మళ్ళీ అత్తయ్య గారు అయితే డ్యూటీ ఎక్కారు. ముందు ఇంక ఇప్పుడు అన్నం తినాలి కదా, మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు అనమాట, కర్రీస్ అండ్ రైస్. డ్రింక్ వాటర్ నేడుతుండు పాపం. ఇక్కడికి వచ్చాక గాలి చాలా కాదు, గోల గోల. దొండకాయ ఫ్రై, వైట్ రైస్, చల్ల మిర్చి, మామిడికాయ పప్పు, వడియాలు, కూరగాయ. ఇంకా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఇంకా మా ఊరు ఎంటర్ అవ్వగానే సోడా బండి అయితే ఉంటుంది. ఇంకా అలా సోడా తాగేసి అయితే వెళ్ళాము. 4 సాల్ట్. నైట్ అయితే కరెంట్ లేదు కదా, ఏసీ కూలింగ్ అయితే పెద్దగా సరిపోలేదు. అసలు ఏంటా అని చూద్దామని చెప్పి అయితే చూశాను. మొత్తం దుమ్మట్టి ఉంది. ఈ ఇయర్ అయితే సర్వీసింగ్ అయితే ఇంకా చేయలేదన్నమాట. ఇయర్లీ కంపల్సరీ సర్వీసింగ్ అయితే చేపిస్తున్నాం. అందులో పల్లెటూరు కదా, కొంచెం దుమ్ము అయితే ఎక్కువ ఉంటుంది మాకు. అందులో మాకు డాలీ కూడా ఉంది కదా, దాని హెయిర్ అది కూడా ఉంటుంది అనమాట. సర్లే వాళ్ళు ఫోన్ చేస్తే 1 డేలో వస్తామని చెప్పారు, 2 డేస్లో వస్తామని చెప్పారు. ఈ లోపల కూడా మేము ఎక్కువ మంది ఉన్నాం కదా, మళ్ళీ బయట ఎండ బాగుంటుంది, టెంపరేచరు సరిపోదులే అని చెప్పి నేనైతే ఇట్లా వాటర్ అని బ్రష్ పెట్టి అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా వాతావరణం కొంచెం చల్లబడంగానే బయటకు వచ్చి కాసేపు కూర్చుంటాం అనమాట. ఫుల్ వాటరింగ్ చేస్తారు 1-2 సార్లు. ఇంకా రిక్కీ అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఇంకా అందరు పిల్లలు ఇక్కడే కూర్చొని ఆడుకుంటారు, మేము కూడా కూర్చొని ముచ్చట్లు ఆడుతూ ఉంటాం అనమాట కాసేపు. పావుబాజీకి ఇప్పుడే విజిల్స్ వచ్చి ఆఫ్ చేసాం అనమాట. ఇంకా ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇంకా పైన గార్నిషింగ్కి మా ఆయన గారు అయితే ఆనియన్స్ కటింగ్. మా ఆయనకి వంట చేయటం ఇష్టం, అందుకనే ఎక్కడికి వచ్చినా ఓ చెయ్యి అయితే వేస్తాడు. నైట్కి ఫుడ్ ఇదే పావు బాజీ, లైట్ ఫుడ్ తిందాం అనుకోండి. మెయిన్ ఉదయం నుండి కొంచెం అలసిపోయి ఉన్నాం కదా, తినలేము. పావుబాజీ షార్ట్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సబ్స్క్రైబ్.